జగిత్యాల జిల్లా ఆల్మస్పూర్ గ్రామంలో జనావాసాల మధ్య నిర్మిస్తున్న భారతీ ఎయిర్టెల్ టవర్ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని గ్రామ ప్రజలు చేపట్టిన రిలే నిరాహార దీక్ష 3వ రోజుకు చేరింది. గ్రామ ప్రజలు మాట్లాడుతూ ప్రాణాలు పోయినా సరే టవర్ నిర్మాణాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. 3 రోజులుగా నిరసన కొనసాగుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఎవరూ అధికారులు వచ్చి స్పందించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. టవర్ను గ్రామానికి కిలోమీటర్ దూరంలో నిర్మించాలని కోరుతున్నప్పటికీ టవర్ నిర్వాహకులు పట్టించుకోవడం లేదని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాగెల్లి వెంకటరెడ్డి, ఉప సర్పంచ్ కర్రి అనిల్, వార్డు సభ్యులు మహిపాల్ రెడ్డి, సురేష్, పావని, పవన్, రమేష్, వివిధ పార్టీల నాయకులు సింగరవేణి కృష్ణహరి, పెళ్లి కిషన్, మాలో పుణ్యనాయక్, సోనావేణి, రాజయ్య, సంతోష్ తదితరుల గ్రామ ప్రజలు మరియు మహిళలు పాల్గొన్నారు. మరి ఎల్లారెడ్డిపేట మండల్ అల్మాస్పూర్ గ్రామం మరి రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఇది 3వ రోజుకి చేరుకుంది విజయవంతంగా. మరి ఎందుకంటే ప్రైవేటు సంస్థ అయినటువంటి ఈ ఎయిర్టెల్ టవరు మా ఇళ్ళ లోపల మా ఎక్కడైతే ఊరుందో ఊరు మధ్యలో వేసి మరి వేయకముందు ప్రజలందరూ కూడా చెప్పిర్రు ఏమని, మాకు ఇక్కడ వద్దు, రేడియేషన్ ద్వారా మాకు చాలా ఇబ్బందులు జరుగుతాయి అని చెప్పేసి ప్రజలను కాదనక, గ్రామ పంచాయతీని కాదనక, మరి గ్రామ సిబ్బందిని కాదనక, ఎవరిని కాదనక వారు పుట్టింగులు తీయడం జరిగింది. ఎవరు లేని టైం చూసి అలాగే తీసిరని చెప్పేసి ప్రజలందరం కలిసి మరి ప్రజావానికి వెళ్ళి రిప్రజెంట్ ఇచ్చి మరి కలెక్టర్ గారిని కూడా కోరడం జరిగింది. మేము ఎయిర్టెల్ టవర్ను వారికి చెప్పినాం, వద్దు అని కాదు, ఊరు బయట 1 కిలోమీటర్ దూరంలో వేయమని. కాకపోతే ఇళ్ళ మధ్యలో వేసినట్టయితే ఖచ్చితంగా మా ఆరోగ్యాలకు హానికరం. రేడియేషన్ ద్వారా మరి గర్భిణీ స్త్రీలకు కానీ మరి ఇతర రోగులకు కానీ ప్రతి ఒక్కరికి రేడియేషన్ ద్వారా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మరి ప్రతిదీ అనుకొని ఊరందరం కలిసి ఏకదాటిగా ఒక నిరాహార దీక్ష చేపట్టినాం. మరి ఆ టవరు ఊళ్ళో వేసినట్టయితే ఎవరికైనా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి అది మాత్రం ఇక్కడ వేయనీయకుండా ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం. కలెక్టర్ గారిని కూడా కలిస్తే ఇప్పుడు వచ్చే రోజులలో కూడా ఈ టవర్ కాదు, ఏ టవర్ అయినా కాదు, ఊరు మధ్యలో కాకుండా 1 కిలోమీటర్ దూరం వేసుకోవాలి. ఒకవేళ మీకు ప్లస్ ఇబ్బంది అయితే ఊర్లో ప్రతి ఒక్కరూ కిలోమీటర్ దూరంలో ఎవరైనా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఎయిర్టెల్ ద్వారా వచ్చిన వాళ్ళు అధికారులు ఈ వద్దు అని చెప్తే కేసుల బారిన పడేటట్టు కేసులు పెట్టించడం, మరి ఇతర మాటలు ఇబ్బందికరంగా మాట్లాడడం ఇది సరికాదు. ఒకవేళ మీరు ఇలాగే మాట్లాడితే చర్యలు మేము కూడా ఎలా తీసుకోవాలో మాకు తెలుసు గ్రామస్తుల ద్వారా. మరి మేము అందరం కలిసి ఏకదాటి చేస్తున్నాం. మరి కేసులు అని అంటే మీరు ఎన్ని వందల కేసులైనా పెట్టుకోండి, మేము మాత్రం ఇక్కడ టవర్ అనేది ఊళ్ళో నిర్మించడానికి మేము ఒప్పుకోము. 1 కిలోమీటర్ దూరం నిర్మించుకోండి. అలాగే మరి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే రేడియేషన్ ద్వారా ఇబ్బందులకరంగా అవుతారు. కాబట్టి మరి ఊరు బయట వేసుకోండి. ఇదే కాదు, ఈ రియల్ నిరాహార దీక్ష ఇక్కడ కాదు, మండలం వేస్తాం, జిల్లాలో వేస్తాం, మరి కలెక్టరేట్ కూడా మేము పోయి కూడా చేస్తామని చెప్పేసి మేము ఈ ద్వారా తెలియజేస్తున్నాం. ఈ ఎయిర్టెల్ వాళ్ళకు ముందే చెప్తున్నాం, మీరు ఎన్ని కేసులు పెడతా అన్నా మేము గ్రామ పంచాయతీ నుంచి మా గ్రామస్తుల నుంచి మేమందరం ఎదుర్కొని కూడా మేము ఈ టవర్ని మాత్రం ఆపేస్తాం. మాకు మండలాధికారులు కానీ జిల్లా అధికారులు కానీ కలెక్టర్ గారు సహకరించి మరి ఎయిర్టెల్ టవర్ ప్రైవేట్ సంస్థ అనేటువంటి 1 కిలోమీటర్ దూరంలో వేయించుకోవాలని మాకు సహకరించి ప్రతిదానికి సహకరించి మరి దూరంలో వేయించాలని కోరుచున్నాము. ఆరోగ్యమే ఆరోగ్యమే. ఈరోజు ఈ ఎయిర్టెల్ టవర్ గురించి అల్మస్పూర్ గ్రామంలో 3వ రోజుకు ఈ రిలే దీక్ష నడుస్తుంది. దీని మీద చాలాసార్లు మేము మాట్లాడడం కూడా జరిగింది. ఈ టవర్ గురించి ఎంత దూరమైనా దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మాకు ఏంటి అంటే 5G టవర్ ఓకే, సంతోషమే, మా ఊరికి వచ్చింది 5G నెట్వర్క్, అందరికీ అవసరమే. కాకపోతే ఈ జన నివాసాల మధ్యలో కాకుండా కొంచెం ఊరు బయట 1 కిలోమీటర్ దూరంలో వాళ్ళు ఎక్కడైనా రైతు జాగా కావాలంటే మేము కూడా మాట్లాడతాం, ఇప్పిస్తామని కూడా చెప్పిన వాళ్ళకు. అయినా వాళ్ళు ఇక్కడనే కడతాం, మాకు ఇక్కడనే రైతుతో మాట్లాడుకున్నాం 10 సంవత్సరాలుగా అని చెప్పడం జరుగుతుంది. ఆ రైతుకు కూడా మేము చెప్పినాం, ఇక్కడ అద్దు మీరు ఇయ్యకు అని కూడా చెప్పడం జరిగింది. దీనిని ఈ అద్దు అని అంటే పోలీసుల దగ్గరికి కూడా పోవడం జరిగింది. వారు మా చేతులు లేస్తారు. మాకు ఏదన్నా పెద్ద మనుషులు వేరే నిలిపివేయడానికి కలెక్టర్ దగ్గరికి పోయి లేకుంటే ఎక్కడి నుంచి లెటర్ తీసుకొచ్చి మాకు చూపెడితే మేము అక్కడికి వచ్చి మేము ఆపు చేసేందుకు అధికారం ఉంటుంది అని చెప్పడంతో కలెక్టర్ గారికి కూడా
వినపం లెటర్ ద్వారా పంపించడం జరిగింది. కలిసినాం కూడా ప్రజావాణిలో. ఇవాళకి 5 రోజులు అవుతుంది, అయినా ఎలాంటి రెస్పాన్సిబిలిటీ రాలేదు. దీని దీక్ష కూడా ఇట్నే కొనసాగిస్తాం ఆపు చేసేంత వరకు. అవసరం ఇక్కడ కాకపోతే మండల ఆఫీసు ముంగట్టుకు పోయి కూడా ఈ ధరను అక్కడనే చేస్తాం, అక్కడనే కూర్చుంటాం రేపటి నుంచి. ఈ ఎయిర్టెల్ టవరు మేము అద్దు అని చెప్పడం లేదు, మా ఊరికి జన నివాసాల మధ్యలో అద్దు అని అంటున్నాం. ఎందుకంటే ఇక్కడ దాని పక్క పొంటే 5-6 పేషెంట్లు ఉన్నారు. 2 అయితే ఖచ్చితంగా దాని పక్క పొంటే క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు. కొంచెం మాకు అందరం బాగుండాలి అంటే ఆరోగ్యంగా పెద్ద మనసు చేసుకొని ఎయిర్టెల్ టవర్ను ఊరికి 1/2 కిలోమీటర్ కానీ 1 కిలోమీటర్ దూరంలో వేసుకోగలరని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆరోగ్యం ఖచ్చితంగా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. కాబట్టి దయచేసి మేము అందరి తరఫున ఏంది కొట్టాలి అంటే టవర్ మాత్రం జన నివాసాల మధ్యలో వేయకుండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండి. మీకు ఎక్కడైనా మా ఊర్లో ఏ రైతు దగ్గర అయినా కానీ రోడ్డు పొంటి కానీ ఎక్కడనే కానీ మీకు జాగా కావాలంటే మేము మీతో పాటు వచ్చి ఆ రైతుతో మాట్లాడి మీకు ఇప్పిస్తామని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కలెక్టర్ గారికి మరొకసారి విన్నపించడం ఏంటి అంటే మేము చెప్పడం కాదు, ఇగో డైరెక్ట్ చూపెడుతున్నాం. ఇగో క్యాన్సర్ పేషెంట్ 2 ఉన్నారు ఇక్కడ, నాసర్బాయ్ ఒకటి, ఇగో విశ్వరూపం చారి గారు ఒకటి. వీళ్ళిద్దరూ ఆ టవర్ పక్క పొంటే బిల్డింగ్లు ఉన్నాయి. దయచేసి మేము పెద్ద మనసు చేసుకొని అర్థం చేసుకోండి. ఇగో చూడండి, అవసరం అనుకుంటే లైవ్లో కూడా చూపెడుతున్నాం. ఇగో అర్థం కారణం మాకు ఆల్రెడీ పక్క పొంటి ఉన్నారు కాబట్టి క్యాన్సర్ పేషెంట్ల కోసమన్నా కొంచెం టవర్ను కిలోమీటర్ దూరంలో వేసుకోగలరని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇన్ని రోజులు 3 రోజులు గడుస్తున్నా ఏ ఒక్క అధికారి కూడా